తెలిసిన విద్య కోర్టు కేసులు కదా, 10 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే మీకైనా మాకైనా అడుగుతాం కదా, కోర్టులో అడిగాం. అప్పుడు మా అడ్వకేట్ గారు ఉన్నారు, పోసాని వెంకటేశ్వరరావు గారు, అమ్మా ఈ కేసు నువ్వు ఫైల్ చేస్తున్నావు, నువ్వు ఫైల్ చేస్తే వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తారన్నారు. అట్లా తీసేస్తారు సార్? నేను అడుగుతుంది న్యాయబద్ధంగా 10 నెలల్లో జీతాలు ఇవ్వాలంటే కుటుంబాలు గడవాలి కదా. అందులో పారిశుద్ధ శాఖకు సంబంధించి అంటే నేను కేసు వేయడం, వాళ్ళు ఉద్యోగాలు తీసేయడం ఒకేసారి జరిగింది సార్. అవునా? ఎంతమంది? అక్కడ దగ్గర ఒక 70 మంది అనుకున్నాను సార్. కానీ అన్ని జిల్లాలలో గవర్నమెంట్ హాస్పిటల్లో అరౌండ్ దగ్గర ఒక 2000 పైచిలకు తీస్తారు, ఉద్యోగాల నుంచి తీస్తారు. ఇదే కాకుండా ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం అనేది ఒకటి ఉంటుంది కాదు, ఇప్పుడు మళ్ళీ రావాలి జాబ్లో. అరే ప్రభుత్వం సార్, మీరు చెప్పినట్టు వింటే పడి ఉండండి, లేకపోతే దొబ్బేయండి, ఒకటే పదం. గవర్నమెంట్ కాదు సార్, వీళ్ళు కాంట్రాక్ట్ బేస్ లో ఎంప్లాయీస్ ని కంటిన్యూ చేస్తుంటారు. వాళ్ళు 200-500 కోర్టు ఏం చెప్పింది? వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వమనింది, తిరిగి ఉద్యోగాలు ఇవ్వమంటే అది ప్రభుత్వం దృష్టిలో ఉంటుందనింది. అందుకని జీతాలు మాత్రం కోర్టు ఆర్డర్ మీద అప్పట్లో ప్రభావతి గారండి, జీజీహెచ్ సూపరింటెండెంట్, ఆమెని పలుమార్లు కోర్టుకు తెప్పించి ఆ కేసు నేనే చేశాను సార్. వాళ్ళకి ఉద్యోగాలు. అవును సార్, ఆవిడ పాపం, ఆవిడ పరిస్థితి ఎలా ఉందో పాపం. ఆవిడ మంచి డెలివరీలు చేస్తారు చూడండి పాపం, ఆ పోస్ట్ ఆవిడతో ఇలాంటివి డెలివరీ చేయించారు, ఇలాంటి పనికి మళ్ళీ మాటలు. సో ఎనీవే, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం కింద 1500 మంది ఉద్యోగాలు తీసేశారు. పారిశుద్ధ దాని కింద జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిట్లో అన్ని జిల్లాలో ఉద్యోగాలు తీశారు. కానీ కరోనా టైంలో కూడా పథకాలు ఇచ్చారంటారు, కానీ పని చేసినోడికి జీతం ఇవ్వాల, జీతం అడిగినోడు ఉద్యోగం తీస్తాడు. ఇవన్నీ మేము ఎవిడెంటరీ అనమాట, డాక్యుమెంటరీ ఎవిడెంటరీ. ఏంటి లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు అర్జీలు అంటున్నారు, రెండు సింక్ అవట్లేదే. రెడ్ బుక్ అంటే అధికారులు చేసే తప్పిదాలకి పడేటటువంటి శిక్ష, ప్రజాప్రతినిధులు అవనివ్వండి, అధికారులు అవనివ్వండి. ఇంకొకటి చెప్పారు కదా, ప్రజలకు సంబంధించిన సమస్యలను తీసుకోవడానికి జనవాణి అంటూ, అంటే గతంలోనే 2 చోట్ల ఓడిపోయిన జనాల సమస్యల గురించి, పాలిమర్ గ్యాస్ లీకేజ్ గురించి, గంజాయి విచ్చలవిడిగా వైజాగ్ గురించి, వైజాగ్లో జరుగుతున్న భూదందా గురించి, నోవాటల్లో ఉన్నప్పుడు ఆయన్ని బంధించారు, జనవాణి పెట్టడానికి వీల్లేదు. విజయవాడలో జరిగింది, బందర్లో జరిగింది, అన్ని చోట్ల నేను చూశాను. ఒక వైజాగ్లోనే ఎందుకు జనవాణి జరగనివ్వలేదంటే జనాల సమస్యలు ఆశ్చర్యార్థకమైనవి. ఇల్లు వాళ్ళతోనే ఉంటుంది, వాళ్ళ పేరుతోనే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఉంటారు, వాళ్ళని మెడబట్టికి బయటకు కనుక వీళ్ళు ఆక్యుపై చేస్తారు. ఇవన్నీ పబ్లిక్గా బయటకు వచ్చేస్తే ఆక్యుపై చేసినోడు ఎమ్మెల్యే తాలూకా మనిషి, వైవి సుబ్బారెడ్డి మనిషి, విజయసాయిరెడ్డి మనిషి, అక్కడున్న దందాల మనిషి, వీళ్ళ వెనకాల జగన్ అండాదండ. కొన్ని సొసైటీ భూములు ఆక్యుపైడ్. అంటే కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరు ఉండవా అందులో కంప్లైంట్? ఎప్పుడు సార్? అప్పుడే మాట్లాడతాం, ఇంక జరిగిపోయింది ఎందుకు? ఇంక మీకు 64 వచ్చినప్పుడు కూడా ఇంకా అప్పుడే అని మాట్లాడతామండి సార్. అలా మాట్లాడకే 2024కి ముందు, అంటే 2019 ప్రభుత్వం పడిపోవడానికి గల కారణం ఏంటంటే గతంలో జరిగిన విధ్వంసాన్ని చెప్పరు, వీళ్ళు చేసే అభివృద్ధిని చెప్పరు. నా అభివృద్ధి నేను చేసుకుంటా పోతా అంటే చట్టం ఏదో తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతే ఏం తెలుస్తుంది? ఇప్పుడు పంచాయతీలో ఇది చేయలేదు అది చేయలేదని మీ బోటోళ్ళు ప్రశ్నిస్తారు. ఏం చేస్తామయ్యా, గత ప్రభుత్వంలో అన్ని అంటే 14th కమిషన్ డబ్బులు, 15th కమిషన్ రాబోయే డబ్బులు, ఇవన్నీ అప్పులు ఊబిలో పడిపోయినాయి, విద్యుత్ సుంకాలు ఎంత కలెక్ట్ అయినాయి అని చెప్పాలండి. గత ప్రభుత్వం వదిలేయండి, ఆ ప్రభుత్వంలో జరిగిన స్కాములు చెప్పాలి కదా సార్. స్కాములు ఓకే, ఇప్పుడు ఆ స్కాముల వల్ల ఏంటి కలిసి వస్తుంది, మీ అభివృద్ధి ఏంటి అన్నది. అరే డబ్బులు లేకుండా పనిచేయమంటే డబ్బులు ఇప్పుడు మీరు చేతులు తీసినట్టేనా? అదే డబ్బులు లేకుండా పనిచేయడం అంటే పంచాయతీలో కనీసం బ్లీచింగ్ కి డబ్బులు లేవని చెప్పేస్తారు, జీతాలు కూడా నేను తీసుకోలేను పరిస్థితిలో ఉంది పంచాయతీ అమౌంట్ అని చెప్పేసారు. అందరిది అదే సార్. పవన్ కళ్యాణ్ గారి మాటే రాష్ట్ర ప్రజల మాట. ఎందుకంటే చంద్రబాబు గారు అభివృద్ధి పదంలో వెళ్తారు, రాష్ట్రం అప్పులు ఊబిలో ఉందని కేవలం పవన్ కళ్యాణ్ గారి మాట ద్వారానే ప్రశ్నించే వాళ్ళు, ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తారు. రెడ్ బుక్ అన్నది ఎక్కడ పెడితే అక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్లతో చూపిస్తున్నారు, అది విధ్వంసం కోసం ఒక సిగ్నల్ ఇస్తున్నారు. నేను చూసుకుంటాను మీరు ఇల్లు అన్నట్లుగా ఆ సైన్ బోర్డులు చూపిస్తున్నాయి అని చెప్పి మాట్లాడే పరిస్థితి అవసరం. ఇది ఇంకా జరిగింది ఏదో జరిగింది, రెడ్ బుక్ అన్నారు, ఎవరు తప్పులు చేస్తే ఆ తప్పులను బయట పెట్టండి, ఎవరో కాదంటారు వాళ్ళని అరెస్టులు చేయండి, హోర్డింగ్లు పెట్టి పబ్లిసిటీ. ఎక్కడ వచ్చినాయి హోర్డింగ్స్? చాలా చోట్ల హోర్డింగ్లు ఉన్నాయి. రెడ్ బుక్, రెడ్ కలర్ లో బుక్ వేసి పక్కన లోకేష్ గారు కర్ర పట్టుకుని చాలా చోట్లని సిద్ధం అంటూ ఎన్ని ఫ్లెక్సీలు ఎన్ని పోస్టర్లు కట్టారో తెలుసా? ప్రభుత్వ ఖజానాలో అయిపోయింది కదా, ప్రజలు వాళ్ళకి శిక్ష చేశారు కదా, ఇంకంతకు మించిన శిక్ష ఉండదేమో. జగన్మోహన్ రెడ్డి గారి కెరీర్లో అప్పుడు అరెస్ట్ అయిన తర్వాత ఇంకా ఆయన ఎప్పుడు అనుకుని ఉండడు ఇలాంటి శిక్ష పడుతుందని, శిక్ష విధించేశారు. శిక్ష అని మీరు అనుకుంటున్నారు సార్, 11 సీట్లనే మనం అనుకుంటున్నాం, 40% ఓటింగ్ ఉంది. ఇంకా కూడా జగన్ మాయలో పడిపోయిన ప్రజలు ఉన్నారు. వాళ్ళని ఆ ఊబిలోంచి బయటకు తీసుకురావాలంటే
ఈ ఈ రెడ్ బుక్ 5 ఉండాలా? సంవత్సరాల అరాచకపు పరిపాలన చెప్పాల్సిందే. మీరు ఓకే, వద్దు ఓకే, రెడ్ బుక్ తవ్వకండి ఏంటి అంటే రెడ్ బుక్ ఏంటి? రెడ్ బుక్ తప్పు చేసినోడికి శిక్ష, మీకు మాకెందుకు భయం? కలెక్టర్లకు ఎందుకు భయం? తప్పు చేసినోడు కదా భయపడాలా? పొద్దుగుకులు పప్పు పప్పు అన్నోడు ఈ రోజు నిప్పుగా మారి రెడ్ బుక్ తీస్తుంటే మీకు ఎందుకు భయం వేస్తుంది? ఆయన పప్పే కదా. రెడ్ బుక్ భయపడడానికి? అరే మీరు అడిగిన ప్రశ్న రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ చూసి భయపడుతున్నారనా మీరు అనుకుంటున్నారు? 100% భయపడ్డామంటే తప్పు చేసిన ప్రతి ఓడికి వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పుడు కాదు, ఎలక్షన్ ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూడా రెడ్ బుక్ అనే పదం వాడారండి లోకేష్ గారే. 100 మంది 100 మాటలు మాట్లాడతారు, నీకెందుకే అని ఎవరు అనలేదు. ప్రతి ఒక్కరు రెడ్ బుక్ని పట్టుకొని ఎందుకు వెళ్ళాడుతారు? అసలు బుక్లో రాశాడా? మీరు చూసారా? అదే మీకు తెలుస్తుంది కదా ఏమన్నా. అదే అంటున్నా, అసలు అది రెడ్ బుక్ ఉందా లేదా, లోపల ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఫస్ట్ లో ఎవరి పేర్లు వస్తున్నాయి, చివరిలో ఎవరు మీ ఉన్నాయి? అంచనా ఏంటి? రెడ్ బుక్ లో ఎవరెవరు ఉండే అవకాశం ఉంటుంది? రెడ్ బుక్ లో పోలీస్ అధికారులు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు, వాళ్ళని మించిన ప్రజాప్రతినిధులు, జగన్నాటక సూత్రధారుడు, సర్వసాధారణంగా సిబిఐ పెండింగ్ కేసులు, జీవో నెంబర్ 1 సృష్టికర్తలు, ఇవన్నీ కూడా వస్తారు సార్. నేతలు ఎవరుంటారు రజనీ గారు? మీకు తెలిసే ఉంటదిలేండి. ఎవరుంటారు చేసినోడు ఎవడో ఉంటాడు సార్. మీ అంచనా ఎవరు తప్పు చేశారో ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కడికి తెలుసు. అరే నా పేరు ఫస్ట్ లో ఉంటుందా చివరిలో ఉంటుందా అని వాళ్ళకి వాళ్ళు తమాయించుకుంటారు. కానీ ఎవరిని వదిలేదు. అది అంటే చిత్రగుప్తుడి చేతిలో ఉండే చిట్టాపద్దులు. ఆ పేరు చదవంగానే వీడు పలానా దగ్గర భూమి కబ్జా చేశాడు గురువు గారు ఉందా లెక్క కొట్టు, వీడు పలానా రేప్ చేసి తప్పించుకొని పారిపోయాడు టిక్ కొట్టు, వీడు పలానా ఈవీఎంలు స్కాములు గీములు కార్యక్రమాల్లో వీడు ఉన్నాడండి గతంలో, ఇవి వీటన్నిటి గురించి డిస్కషన్ జరుగుతుందండి. ఆధారాలతో నిరూపించడమే రెడ్ బుక్. వీడున్నాడు వాడున్నాడు అని పిచ్చి మాటలు కాదు, ఆధారాలు పట్టుకుని ఆరోపణలు చేసి ఖచ్చితంగా వాటిని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా. ఇప్పుడు A37గా ఉండే చంద్రబాబు గారి పేరు రాసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో ఆధారాలు